తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడొచ్చా? ఆయన గురించేగా? అవును. అసలు ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. అన్నీ అయిపోయిన తర్వాత ఇక చూసేదే ఉంది, మాట్లాడేదే ఉంది. ప్రియా, ఇందులో ఆయన తప్పేం లేదు. నువ్వే ఆయన్ని అపార్థం చేసుకున్నావు. నేను ఆయన అపార్థం చేసుకున్నానా? ఆయన నన్ను అపార్థం చేసుకున్నారా? ఎవ్వరూ అపార్థం చేసుకోలేదు. మీ ఇద్దరి మధ్య కాలం కలిసి రాలేదు అంతే. నిన్ను కలుసుకోకూడదని కానీ, నిన్ను పెళ్లి చేసుకోకూడదన్న అభిప్రాయం కానీ ఆయనకి ఏ క్వశ్చనా లేదు. నువ్వు కబురు చేయగానే నిన్ను కలుసుకోవడానికి వెంటనే బయలుదేరారు. కానీ దారిలో వాళ్ళ నాన్నగారికి గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేర్చారని కబురు రాగానే అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు పోయారు. ఇక ఆ కార్యక్రమంలో పడిపోయారు. అక్కడ పని పూర్తి చేసుకొని వచ్చేసరికి ఇక్కడ నీ పెళ్లి జరిగిపోయింది. ప్రియా, నేను నిజం చెప్తున్నాను. ఆయన మనిషిగా లేడు. నిన్ను చూడకపోతే, నీతో మాట్లాడకపోతే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో నాకు భయంగా ఉంది. నిజంగా? అవును, అందుకే ఇంత అర్జెంటుగా వచ్చాను. ప్రియా, ఏదో ఒక రకంగా ఒక్కసారి మా ఇంటికి రావా? మీ ఇంటికా? నేను ఎలా రాగలను? ఏ ఎలా రాగలి చెప్పండి. నిన్ను చూడకపోతే ఆయన పిచ్చివాడైపోతాడు. ఒక పని చేస్తాను, మీ అత్తగారితో మాట్లాడి రేపు నా పుట్టినరోజుకి ప్రియన్ మా ఇంటికి తీసుకెళ్తానని అడుగుతాను. ఒప్పుకుంటుందా? ఇప్పుడు వద్దులే, నా మాట వింటు. అదేమిటమ్మా, ప్రియ కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి మా ఇంటికి వస్తూ పోతూ ఇంట్లో పిల్లలాగా కలిసిమెలిసి తిరిగేది. ఇప్పుడు మీ ఇంటి కోడలైందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే నా పుట్టినరోజుకి సరదాగా తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. సరే, నీ ఇష్టం. కాకపోతే త్వరగా పంపించు. ప్రియా, ప్రియా, ఎలా ఉన్నావు? రాణివాసు ఎలా ఉంటుంది? ఎంత పెద్దదాని అయిపోయావు. పెద్ద ఇంట్లో ఉంటున్నాను కదా. నువ్వు వస్తావని అనుకోలేదు. నువ్వు పిలుస్తావని నేను అనుకోలేదు. రా, కూర్చో. అలా దూరంగా నిలబడ్డావు? మన ఇద్దరి మధ్య మిగిలింది దూరమే కదా. ఆ దూరం ఎవరు చేసుకున్నారు? ప్రియా, ఆకాశం చందమామను వద్దనుకుంటుందా? అనుకోకపోతే అమావాస్య ఎలా వస్తుంది? కానీ ఆ అమావాస్య శాశ్వతం కాదుగా. మన ఏర్పాటు కూడా శాశ్వతం కాదు. ప్రియా, అవును, నువ్వు నన్ను అక్కర్లేదనుకున్నావని నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నువ్వు నన్ను కావాలనుకున్నావని, పరిస్థితులే మనల్ని కలవనివ్వలేదని తెలుసుకున్న తర్వాత నేనెంత కుమిలిపోయానో నీకు తెలియదు బావా. ప్రియా, నేను ఇంకా నీ మనసులో బావుగా మిగిలిన్నానా? ఉండబట్టేగా ఇంత దూరం వచ్చాను. అయితే ఈ దూరం ఇంకా దూరంగానే ఉండిపోతుందా? అది నిన్ను బట్టి ఉంటుంది. ప్రియా, నువ్వు దగ్గర చేర్చుకోవాలి అనుకుంటే దగ్గర అవుతాను. అంటే నీతో వచ్చేయాలనుంది. ప్రియా, తప్ప కాదు. పెళ్ళై కాపురం చేస్తూ కాపురం చేస్తే తప్పు, చేయకపోతే అంటే ఇంతవరకు నేను ఆ రాణివాసానికి కోడల్ని మాత్రమే. ఆయనకి ఇంకా భార్యని కాలేదు. ఏ? ఆయన బయట చాలా మందికి భర్త. ప్రియా, ఆయన పెళ్లి చేసుకున్నది తనకు పెళ్ళైందని చెప్పుకోవడానికి
ఆ దివాణానికి ఒక కోడలు వచ్చిందని తృప్తి పట్టడానికి, తన తల్లి కోరిక తీర్చడానికి. అందుకే అందుకే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. బావా, నన్ను తీసుకువెళ్ళటానికి నీకు ధైర్యం ఉంటే నీతో రావడానికి నాకు సాహసం ఉంది. ప్రియా, ఏమిటి ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నారు? ఇది చెడు, ఇది మంచి అని ఆలోచిస్తూనే మీలాంటి వాళ్ళు జీవితాలని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. తన కొడుకేమిటో ఆమెకు బాగా తెలిసిండి కూడా ఈ పెళ్లి చేసింది. ఎందుకని? స్వార్థం కోసం కాదా? అతనేమిటో అతనికి కూడా బాగా తెలుసు. తెలిసిండి కూడా ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. ఎందుకని? తన తల్లి మాట నిలబెట్టాలన్న స్వార్థం కోసం. ఇలా ఎవరి స్వార్థానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. మీ స్వార్థం మీరు చూసుకుంటే తప్పే ఉంది. వెళ్ళండి. ప్రేమించుకున్న వాళ్ళ కథలన్నీ విషాదాంతాలు కావు, సుఖాంతాలు కూడా అవుతాయని నిరూపించుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, అమ్మగారు మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళమన్నారమ్మా. వదినా వదినా, మా టీచర్ పుట్టినరోజుకి మమ్మల్ని పిలవకుండా నిన్ను మాత్రం ఎలా పిలిచింది? మిమ్మల్ని కూడా పిలిచినట్టున్నారు. మమ్మల్ని పిలవలేదే. మిమ్మల్ని పిలవడం ఏంటి? వెళదాం రండి. మీ టీచర్ పుట్టినరోజున మిమ్మల్ని పిలవాలా? రండి. ఎక్కడికి? మేమంతా మా టీచర్ పుట్టినరోజుకి వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. తప్పకుండా వస్తానంది. ఎందుకు రాలేదో నాకు అర్థం కావటం లేదు. అర్థం కావడానికే ఉంది. విడిపోయిన దారిలో తిరిగి కలుసుకోవని. హలో ప్రియా, నేను రమణి. ఎందుకు రాలేదు? ఉండు, ఆయనతో మాట్లాడదు గాని. ఏమండి ప్రియా, రండి. ఎక్కడి నుంచి ఫోను? ప్రియా, నేను శేఖర్ని మాట్లాడుతున్నాను. ఏదో రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టేసింది. హలో, లేదండి, కట్ అయి ఉంటుంది. ఎస్. ప్రియ తీసిందా? లేదు, ఆయనే ఎత్తారు. ఏదో రాంగ్ నంబర్. మీరేం బాధపడకండి. ఎలాగైనా సరే రేపు పొద్దున్నే నేను తీసుకొస్తాను. ప్రియా, ఏ నేనెందుకు రాలేదు? బయలుదేరాను, ఆయన వెళ్ళనివ్వలేదు. నేను ఫోన్ చేస్తే ఆయనే ఎత్తారు కదా. ఎలా ప్రియా? అతని బాధ చూడలేకపోతున్నాను. ఎలాగైనా సరే నువ్వు ఆయన కలుసుకొని తీరాలి. ఎలా? ఈరోజు సాయంత్రం శివాలయానికి రాగలవా? అమ్మో, నన్ను ఒక్కదాన్ని వెళ్ళిస్తారా? ఎందుకు రాలేవు? గుడికని చెప్పు. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు ప్రియా, ఖచ్చితంగా రావాలి. అమ్మా, వదిన గుడికి వెళ్తుందంట. అలాగే. చూడమ్మా, నేను కూడా వస్తానని చెప్పు. అత్తగారు కూడా వచ్చినట్టుంది. నన్ను ఇక్కడ వాళ్ళు చూస్తే బాగుండదు. మీరు వెళ్ళండి.
అమ్మాయి రామ్మా. దేవుడి దండం పెట్టమ్మా. ప్రియా ప్రియా ఏమిటమ్మా? అమ్మా కొంచెం పట్టుకోండి. అమ్మా ప్రియా ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ప్రియా శేఖర్ బాబు, నా అదృష్టం అంతే. వాన నీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం
తప్పదని తెలుసు, ఇవి నీటి సుడులని తెలుసు. జోరు వానలో నీటి సుడులలో మునగ తప్పదని తెలుసు. అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. హలో 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 ఏమండి మాట. ఇది ఆశ నిరాశల ఆరాటం, అది చీకటి వెలుగుల చెలగాటం. ఇది ఆశ నిరాశల ఆరాటం, అది చీకటి వెలుగుల చెలగాటం. ఆశ జారిన వెలుగు తొలగిన ఆగదు జీవిత పోరాటం. ఇది మనిషి మనసుల పోరాటం, అది ప్రేమ పెళ్లి చెలగాటం. ఇది మనిషి మనసుల పోరాటం, అది ప్రేమ పెళ్లి చెలగాటం. ప్రేమ శకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం. అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో. ఆశ నిరాశల ఆరాటం, అది చీకటి వెలుగుల చెలగాటం. ఇది ఆశ నిరాశల ఆరాటం, అది చీకటి వెలుగుల చెలగాటం. ఆశ జారిన వెలుగు తొలగిన ఆగదు జీవిత పోరాటం. ఇది మనిషి మనసుల పోరాటం. అక్కడ కాదు ఇక్కడ. హలో హలో టీచర్ గారు రండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏమిటి పిల్లలకి పాఠాలు చెప్పడానికి పెడుతున్నారా? వాళ్ళు ఎవరు లేరు, బయటికి వెళ్ళారు. కూర్చోండి. పర్వాలేదండి. కాఫీ తాగుతారా? వద్దు. టీ? అక్కర్లేదండి. కూర్చోండి. చెప్పండి. సారీ, ప్రియని మొన్న మీ పుట్టినరోజుకి పంపించలేదని మీ కోపం వచ్చినట్టుంది కదా? ఐఎమ్ వెరీ సారీ. ఆడవాళ్ళని నేను ఒంటరిగా పంపించలేనండి. మీరా నన్ను పిలవలేదు. కూర్చోండి. చెప్పండి. అతను మీ ఇంట్లోనే ఉంటున్నాడటగా? ప్రియ చెప్పింది. ప్రియ చెప్పిందా? అవును, ప్రియ చెప్పింది. అతను పేరు శేఖర్. యు ఆర్ రైట్, యు ఆర్ రైట్.
శేఖర్ ఉచ్ శేఖర్ చంద్రశేఖర్. ఎగ్జాక్ట్లీ చంద్రశేఖర్. అవును, అతను ప్రియం చూడడానికి వచ్చాడంటగా. ప్రియ చెప్పింది. ఆ, అతను ఆమె చూడడానికి వచ్చాడని మీ ఇంట్లో ఉన్నాడని చెప్పింది. అఫ్ కోర్స్ అతను రాత్రి మా ఇంటికి తీసుకొచ్చాను. పాట పాడుతూ పాడుతూ సడన్ గా ఆపేశాడు, సడన్ గా వెళ్ళిపోయాడు. ప్రియా ఫీల్ అయింది, అఫ్ కోర్స్ నేను కూడా ఫీల్ అయ్యాను అనుకోండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి అతను మా ఇంటికి తీసుకొస్తారా? మీరు తీసుకురావద్దు, అతను పంపించండి ప్లీజ్. ఏం లేదు, పాపం ఫీల్ అయినట్టున్నాడు. ఓకే అండి. చూడండి ఏమండి, ఎక్కడికి? లోపలకా? లోపల ప్రియ లేదు, అమ్మ కూడా లేదు, ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళారు. ఎవరు లేరు కదా, జస్ట్ ఒక్కడే ఉన్నాను. మీరు ఇంకో అరగంట ఇక్కడ ఎక్కువగా ఉన్నారనుకోండి, నా క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ కదా, బయట చూసిన మిమ్మల్ని బ్యాడ్గా అనుకుంటారు. మీరు ఇంటి వెళ్ళండి. సారీ, ఇదిగో పంపించండి. ప్రియా, ప్రియా, హే ప్రియా, అదే అతను ఎక్కడే ఉన్నాడు? అతనే. అబ్బా, రాత్రి మన ఇంటికి వచ్చి పాట పాడలా? అతను టీచర్ ఇంట్లో ఉన్నాడు. ఏం నీకు తెలీదా? టీచర్ చెప్పింది. అతను మీ ఊరేనంటగా, టీచర్ చెప్పింది. అతను నీ కోసమే వచ్చాడంట. టీచర్ చెప్పింది అంటే జస్ట్ నేను అడిగాను, అడిగితే చెప్పింది. నువ్వు అడక్కు, బాగుండదు, నీకు చెప్పొద్దు అంది. అవును, మరి మీ ఊరు అతను కదా, ఈ ఊరు వచ్చాడు, కనీసం భోజనానికైనా పిలవకపోతే బాగుంటుందా? నీ గురించి ఏమనుకుంటాడు? సరే నీ గురించి ఏమనుకుంటాడు, నా గురించి అలా బ్యాడ్గా అనుకోడు. పిలుస్తాను, బెటర్. ఇదిగా నువ్వు పిలవమన్నావు పిలుస్తాను, అది బెటర్గా ఉంటుంది. వెల్కమ్ వెల్కమ్. నమస్తే సార్. హౌ ఆర్ యూ? ఆల్ రైట్ సార్. ప్లీజ్ కమ్. అవును బ్రదర్, ఏమిటి మీరంత బాగా పాడి మేమంతా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటే సడన్ గా పాట ఆపేసి సడన్ గా వెళ్ళిపోయారు? నో నో గుడ్. దిస్ ఇస్ మై గెస్ట్ హౌస్. బాగుంది కదా? చాలా బాగుంది. ఐ నో యూ లవ్ ఇట్. అవును, అన్నట్టు ప్రియది మీది ఒకే ఊరేటుగా, ప్రియ చెప్పింది. ప్లీజ్ కమ్, రండి. నో ఫార్మాలిటీస్, నథింగ్. యునో, ప్రియకు నా మీద చాలా కోపం వచ్చిందండి. ఎందుకని అడగరే? నేను మిమ్మల్ని భోజనానికి పిలవలేదని. అందుకే టీచర్ అమ్మని పిలిపించి మిమ్మల్ని రమ్మనమని కబురు చేశాను. టీచర్ అమ్మతో ఈ సంగతి చెప్పలా, ఎందుకో తెలుసా? మీకు సడన్ గా షాక్ ఇవ్వాలని. అసలు నేను పిలిచాను అనగానే మీకు షాక్ అనిపించిందా లేదా? అనిపించింది. ఎగ్జాక్ట్లీ రైట్. అలా సడన్ గా షాక్ ఇవ్వడం నా సరదా. ఐఎమ్ ఐ రాంగ్? నో, ఐఎమ్ ఆల్వేస్ రైట్. ప్లీజ్ కమ్. ప్రియా, ప్రియా, రండి ప్లీజ్. చూడు ఎవరు వచ్చారో. కూర్చోండి. మీరు కూర్చోండి సార్. Come on, this is your house, brother. Priya, actually she's waiting for you. She's coming. Ra, Priya, ra.